ఆదికాండం 15వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుకుందాం. మరియు ప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యయు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయియులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన చేసెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నాయన మీకు వందనాలు ప్రభా. నాయన మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు, మీరు ప్రత్యక్షమయ్యే దేవుడై ఉన్నారు తండ్రి. ఈరోజు తండ్రి మీ వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి నాయన. మీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడమని మమ్మల్ని మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ మాట క్రిస్టియన్స్ ఒప్పుకుంటారు, ముస్లిమ్స్ ఒప్పుకుంటారు, యూదులు ఒప్పుకుంటారు. అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని అంటే అది ఆ విషయంలో ఎవరికి డౌట్ లేదు. దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమయ్యి అబ్రహాంకి ఏం చెప్పాడు అని అంటే, నువ్వు నిలబడిన ఈ నేల నేను మీకు ఇస్తాను, నీ సంతతికి ఇస్తాను అని చెప్పాడు. అని చెప్పి దేవుడు బౌండరీస్ చెప్పాడు. ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఈ బౌండరీలో ఉన్న ఈ ల్యాండ్ మొత్తాన్ని నీకు ఇచ్చేస్తాను అని అబ్రహాంకి చెప్పాడు. ఐగుప్తు నది నుంచి యూఫ్రటీస్ నది వరకు 5 దేశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. మొదటిది ఇజ్రాయెల్ దేశం, రెండవది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇజ్రాయెల్ దేశం, రెండవది యోర్దాను దేశం జోర్డాన్, మూడవది లెబనాన్, నాలుగవది సిరియా, ఐదవది ఇరాక్. ఈ 5 దేశాల భూభాగాన్ని మొత్తాన్ని అసలు అక్కడ మనుషులు లేనప్పుడే దేవుడు ఏం చెప్పాడు అని అంటే, ఈ ల్యాండ్ మొత్తాన్ని మీకు ఇచ్చేస్తాను అని అన్నాడు. ఆ ల్యాండ్లో అప్పుడు ఎవరెవరు ఉన్నారు, కొన్ని జాతుల పేర్లు దేవుడు చెప్పాడు. చూడండి అక్కడ 19వ వచనం, ఆదికాండం 15వ అధ్యాయం 19వ వచనం. కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయియులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన చేసెను అని రాయబడింది. అంటే ఈ 10 ట్రైబ్స్ ఉన్నారు చూడండి. ఈ జాతులు వాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు ప్రజెంట్ డే ఇజ్రాయెల్ దేశంలో, జోర్డాన్లో, లెబనాన్లో, సిరియాలో, ఇరాక్లో ఉండేవాళ్ళు. ఈ 10 జాతులు వాళ్ళు. ఈ 10 జాతులు వాళ్ళు ఆ దేశంలో ఉన్నప్పుడు మీరు కనుక ఆ దేశంలోకి వెళ్తే వాళ్ళను మనం ఎలా చూస్తాము అని అంటే, ఉన్నత దేహం కలిగిన వాళ్ళలాగా చూస్తాం. జైంట్స్ వాళ్ళని కనానీయులు అని అన్నారు. ఈ 10 జాతుల్ని కనానీయులు అన్నారు, జైంట్స్ వాళ్ళు. అబ్రహాం కంటే చాలా ఎత్తైన వాళ్ళు, చాలా బలమైన వాళ్ళు. ఆ ల్యాండ్ని దేవుడు అబ్రహాంకు చూపించి ఏం చెప్పాడు అని అంటే, ఇది నీకు, నీ సంతానానికి నేను ఇస్తాను అని అన్నాడు. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, అది దేవుడు మామూలుగా నోటి మాటతో చెప్పలా. నోటి మాటతో చెప్పినా దేవుడు మాట తప్పడు కాబట్టి దాన్ని నెరవేరుస్తాడు. కానీ ఆ మాట ఎలా చెప్పాడు అని అంటే, నిబంధన చేసి చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు అంటే అబ్రహాంకి, అబ్రహాము మనం ఒక పని చేద్దాం, నువ్వు కొన్ని జంతువుల పేర్లు చెప్పాడు. ఈ జంతువుల్ని తీసుకునిరా, వాటిని కట్ చేయి, ఈక్వల్గా 2 హాఫ్స్గా కట్ చేయి, 2 వైపులా వాటిని పేర్చు, వాటిని అలా పెట్టించు, నేను వచ్చి నిబంధన చేస్తా. సాయంత్రం అయ్యేసరికి అబ్రహాం అవన్నీ ఏర్పాటు చేశాడు. ఆ ప్రొద్దుగుంకే టయానికి ఆయనకి నిద్ర వచ్చేసింది, గాఢ నిద్ర వచ్చేసింది. నిబంధన జరిగేటప్పుడు ఏంటంటే అబ్రహాం అవతల వైపుకి వెళ్ళాలి, దేవుడు యువతల వైపుకి రావాలి. అది నిబంధన క్రమం. కానీ దేవుడే స్వయంగా వచ్చి అబ్రహాంకి గాఢ నిద్ర పెట్టేసి, అబ్రహాం తరపున దేవుడే నడుస్తాడు, దేవుడి తరపున కూడా అబ్రహామే నడిచి నిబంధనను ఫుల్ఫిల్ చేస్తాడు. నిబంధన ఏ విధంగా చేయాలో దాన్ని నెరవేర్చి అబ్రహాంకి ఏం చెప్తాడంటే,
ప్రమాణం చేసి నిబంధన చేసి ఈ ల్యాండ్ మొత్తాన్ని నీకు ఇచ్చేస్తాను అని చెప్పాడు. ఈ ప్రామిస్ దేవుడు ఇప్పటి వరకు ఫుల్ఫిల్ చేయలే. ఈ ప్రామిస్ని ఆదికాండం 15వ అధ్యాయము 18వ వచనాన్ని తీసుకుని వెళ్ళి మీరు లెబనాన్లో నిలబడి, సిరియాలో నిలబడి, జోర్డాన్లో నిలబడి, ఇరాక్లో నిలబడి మీరు గనక ఈ వచనం చదివి ఈ ల్యాండ్ మొత్తాన్ని దేవుడు ఇశ్రాయేలీలకు ఇస్తాడు అని గనక మీరు చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. ఈ ల్యాండ్ని ఎట్లాగా ఇశ్రాయేలీలకు ఇస్తారు అని వాళ్ళు అడుగుతారు. పోనీ దేవుడు దాన్ని ఈ మాట చెప్పి 4000 years అవుతుంది. 4000 సంవత్సరాల కాలంలో అబ్రహాంకి దేవుడు చేసిన ప్రామిస్ ఒక్కసారి కూడా నెరవేర్చలా ఇప్పటి వరకు, అప్ టు డేట్. అబ్రహాం కాలంలో ఆ ల్యాండ్ అబ్రహాంకి ఇలా, ఇస్సాక్ కాలంలో ల్యాండ్ రాలా, యాకోబు కాలంలో ల్యాండ్ రాలా. ఇశ్రాయేలీలో ఒక దేశంగా ఫామ్ అయ్యి ఇశ్రాయేలు దేశానికి సౌల్ అని ఆయన ఫస్ట్ కింగ్ అయ్యాడు. ఆయన కాలంలో ఆ బౌండరీ కాన్కర్ గాల. తర్వాత దావీదు కాలంలో ఆ బౌండరీ మొత్తాన్ని ఆక్యుపై చేయలా. బైబిల్ ఏం చెబుతుంది అని అంటే దావీదు కాలంలో, సొలొమోన్ కాలంలో ఆ రాజ్యాన్ని ఏం చేశారు అని అంటే కొంతవరకు సబ్డ్యూ చేశారు. కానీ బౌండరీ మొత్తాన్ని వీళ్ళ కింద పూర్తిగా పెట్టుకోలేకపోయారు. ఆ తర్వాత సొలొమోన్ కాలం నుండి ఈ కాలం వరకు అప్ టు డేట్ ఇశ్రాయేలీలకి దేవుడు చేసిన వాగ్దానం కానీ నిబంధన కానీ ఇప్పటి వరకు నెరవేర్పు జరగలేదండి. అప్ టు డేట్ అంటే ఆదికాండం 15వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు చెప్పిన ప్రామిస్ని, అబ్రహాంకి చేసిన ప్రామిస్ని ఈ 2026వ సంవత్సరం వరకు, ఈ కాలం వరకు దాన్ని నెరవేర్చలేదు. ఆ ల్యాండ్ ఇప్పటి వరకు ఇశ్రాయేలీలది కాలేదు. ఈవెన్ ఇశ్రాయేలీలు కూడా వాళ్ళు ఇప్పుడు ప్రయత్నం చేసినా పొందుకోలేనంత విస్తారమైన ల్యాండ్ అది. ఎవరు ఆ ల్యాండ్ని కాన్కర్ చేయలేకపోయారు, జయించలేకపోయారు. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇదంతా మన కాలంలో దీనికి ముడిపడే సంఘం ఎత్తబడబోతుంది. మనం దీన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలు వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో, వాళ్ళ బౌండరీలో వాళ్ళు ఎంతవరకు అయితే ల్యాండ్ని సమకూర్చుకున్నారో అంతవరకే ఉంది. కానీ దేవుడు ప్రామిస్ చేసిన ఆ విస్తారమైన భూమిలోకి వాళ్ళు అడుగు పెట్టల. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే లెబనాన్ అనే దేశం ఇజ్రాయేల్కి నార్త్లో ఉంటుంది. ఇశ్రాయేలీలు వాళ్ళ ఆర్మీని పంపి లెబనాన్లో యుద్ధం చేస్తున్నారు. అక్కడున్న హెజ్బుల్లా తీవ్రవాదులతో యుద్ధం చేస్తున్నారు. హెజ్బుల్లా తీవ్రవాదులతో యుద్ధం చేస్తూ ఉంటుంటే అమెరికా వాళ్ళు ఇరాన్ తోటి ఒక శాంతి ఒప్పందం చేసుకున్నారు. శాంతి ఒప్పందంలో ఇరాన్ వాళ్ళు అంటారు, ఈ ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు లెబనాన్లోకి వెళ్ళి లెబనాన్లో మాకు ప్రజలకు సంబంధించిన కొంత భూభాగంలో వీళ్ళు యుద్ధం చేస్తున్నారు, ఇశ్రాయేలీలు వెనక్కి రావాలి అని చెప్పారు. అప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఏం చెప్పారు అని అంటే ఇశ్రాయేలీలకి, మీరు లెబనాన్ నుంచి మీరు లెబనాన్ నుంచి పూర్తిగా వెనక్కి వచ్చేసేయండి అని చెప్పారు. అప్పుడు నెతన్యాహు ఏమంటున్నాడంటే మేము వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు, లెబనాన్లో కొంతమంది క్రిస్టియన్ ఫ్యామిలీస్ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అడుగుతున్నాయి, హెజ్బుల్లా తీవ్రవాదుల నుంచి మమ్మల్ని రక్షించమని అడుగుతున్నారు, కాబట్టి మేము ఈ ప్రాంతంలో నుంచి ఆ హెజ్బుల్లా తీవ్రవాదులను బయటకు వెళ్ళగొట్టిన తర్వాతే మేము ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తాము అని అంటున్నారు. మీరు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా వీళ్ళు ఇశ్రాయేలీలు లెబనాన్ దేశంలో యుద్ధానికి వెళ్తున్నారు, వాళ్ళని వెనక్కి పంపి అని అడిగారు అనుకోండి, అసలు దేవుని ప్లాన్ ఏంటి అని అంటే ఆయన బౌండరీ మొత్తం చెప్పాడు. వీళ్ళు ఆ దేశం మొత్తాన్ని కాన్కర్ చేయాలి అని చెప్పాడు. ఈ లెబనాన్ని తీసుకోవాలి, సిరియాని తీసుకోవాలి, ఇరాక్ని తీసుకోవాలి, జోర్డాన్ తీసుకోవాలి. ఈ దేశాలన్నిట్లో ఒకప్పుడు 10 గోత్రాలు వాళ్ళు ఉండేవాళ్ళు, వేరే వాళ్ళు కనానీయులు. వాళ్ళు ఇప్పుడు లేరు, వాళ్ళ జాతి లేదు. ఇప్పుడు అరబ్స్ ఉంటున్నారు ఆ దేశంలో. అరబ్స్ ఉంటున్న ఆ దేశంలో ఇశ్రాయేలీల్ని దేవుడు తీసుకెళ్ళి సెటిల్ చేస్తానన్నాడు. 4000 సంవత్సరాలు అవుతుంది దేవుడు అబ్రహాంకి ప్రామిస్ చేసి, కానీ దేవుడు ఆ ప్రామిస్ని ఇప్పటి వరకు ఫుల్ఫిల్ చేయలే. ఇప్పుడు ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 13వ వచనం.
యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 13వ వచనం దగ్గర నుండి చూడండి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీల 12 గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి ఇది. యోసేపు సంతతికి 2 భాగములు ఇవ్వవలెను. నేను ప్రమాణం చేసి మీ పితరులకు ఈ దేశం ఇచ్చితిని గనుక ఏమీ భేదము లేకుండా మీలో ప్రతి వాడును దానిలో స్వాస్థ్యమునందును. ఈలాగున అది మీకు స్వాస్థ్యమగును. 15వ వచనం దగ్గర నుండి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 15వ వచనం దగ్గర నుండి. ఉత్తర దిక్కున సేదాదునునకు పోవు మార్గమున మహాసముద్రము మొదలుకొని హెత్లోను వరకు దేశమునకు సరిహద్దు. అది హామాతునకును బెరోతయొనకును దమస్కు సరిహద్దునకును హామాతు సరిహద్దునకును మధ్యనున్న సిబ్రియాయుమునకును హవ్రాను సరిహద్దును ఆనుకొని మధ్యస్థలమైన హజేరునకును వ్యాపించును. పడమటి సరిహద్దు హసరేను అను దమస్కు సరిహద్దు పట్టణము. ఉత్తరపు సరిహద్దు హామాతు, ఇది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పు దిక్కున హవ్రాను దమస్కు గిలాదునకు ఇశ్రాయేలు దేశమునకును మధ్య యొర్దాను నది సరిహద్దుగా ఉండును. సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రం వరకు దాని కొలవవలెను. ఇది మీకు తూర్పు సరిహద్దు. దక్షిణ దిక్కున తామారు మొదలుకొని కాదేశు నొద్దనున్న మెరీబా ఓటల వరకును నది మార్గమున మహాసముద్రమునకు మీకు సరిహద్దు పోవును. ఇది మీకు దక్షిణపు సరిహద్దు. పశ్చిమ దిక్కున సరిహద్దు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును. ఇది మీకు పశ్చిమ దిక్కు సరిహద్దు. ఇశ్రాయేలీల గోత్రముల ప్రకారము ఈ దేశమును మీరు పంచుకొనవలెను. మీరు చీట్లు వేసి మీకును మీలో నివసించి పిల్లలు కని పరదేశులకును స్వాస్థ్యములను విభజించున్నప్పుడు ఇశ్రాయేలీలతో దేశమందు పుట్టిన వారినిగా ఆ పరదేశులను మీరు ఎంచవలెను. ఇశ్రాయేలీల గోత్రికులతో పాటు మీరు తామును స్వాస్థ్యమునందునట్లు మీ వలె వారును చీట్లు వేయవలెను. ఏ గోత్రములో పరదేశులు కాపురు ముందురో ఆ గోత్ర భాగంలో మీరు వారికి స్వాస్థ్యం ఇవ్వవలెను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఇప్పుడు నేను చదివిన ఈ మాటలు మీకు ఏం అర్థం కాకపోయినా పర్వాలా, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంగ్లీష్ బైబిల్లో కాపీ చేసి చాట్ జీపీటీలోనో లేకపోతే డీప్ సర్చ్లోనో వేసుకొని డీప్ సీక్లోనో వేసుకుని దీని బౌండరీస్ని మనం గనక మెజర్ చేసుకుంటే ఆదికాండం 15వ అధ్యాయం 18వ వచనంలో దేవుడే బౌండరీస్ చెప్పాడు. ఆ బౌండరీస్ మనకి యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 13వ వచనం నుండి ఈ అధ్యాయం మొత్తంలో ఉంటుంది. దేవుడు అప్పుడు ఈ యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం నెరవేరే టయానికి మనం పరలోకంలోకి వెళ్తాం. సంఘం ఎత్తబడిద్ది. మనం పరలోకంలో కొద్ది రోజులు ఉంటాం. మళ్ళీ యేసు ప్రభు 2వ రాకడితో పాటు యేసు ప్రభుతో పాటు మనం భూమి మీదకి వస్తాం. మనం భూమి మీదకి వచ్చి యేసు ప్రభు వెనకాల నిలబడి ఉంటాం. కానీ అప్పుడు ఈ భూమి మీద ఇశ్రాయేలీలు ఎత్తబడకుండా భూమి మీద శరీరంతోనే ఉన్నారు. వాళ్ళు ఎత్తబడలా. వాళ్ళతో పాటు కొంతమంది శరీరంతో పాటే అన్యజనులు విడవబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎత్తబడలా. మీరు గమనించాలి, సంఘం ఎత్తబడినప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఒక్కడు కూడా ఎత్తబడ్డు. ఎవరైతే యేసు ప్రభుని ఇప్పుడు నమ్మట్లేదో, ఎవరైతే సువార్తకి విధేయత చూపించట్లేదో, ఎవరైతే యేసు ప్రభుని ఇప్పుడు నమ్మట్లేదో వీళ్ళల్లో ఏ ఒక్క వ్యక్తి కూడా సంఘం ఎత్తబడినప్పుడు ఎత్తబడరు. మెయిన్గా ఇశ్రాయేల్ దేశంలో ఒక్క వ్యక్తి కూడా రక్షణ తీసుకోని వ్యక్తి ఒక్క వ్యక్తి కూడా ఎత్తబడడు. ఈవెన్ నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఆయన కూడా ఎత్తబడ్డాడు. కానీ మనం ఎత్తబడతాం, మనం పరలోకంలోకి వెళ్తాం. వాళ్ళు మాత్రం ఇప్పుడు అన్ని దేశాలలో అసహ్యమైన జనంగా ఎంచబడతారు. ఎందుకు అలా ఎంచబడతారు అని అంటే, అన్ని దేశాలు ఒక నిర్ణయానికి వస్తాయి. ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి యుద్ధానికి, ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి యాతనకి, ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి బాధకి కారణం వీళ్ళే అని అంటున్నారు. మొన్న
వరల్డ్ కప్ జరిగింది, ఫీఫా వరల్డ్ కప్లో అంటే మన ఇండియా వాళ్ళు చాలా తక్కువ మంది వరల్డ్ కప్ చూసేది, ఫుట్బాల్ మ్యాచ్. కానీ వేరే కంట్రీస్లో ఈ ఫుట్బాల్ మ్యాచ్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. అందులో అంతా బాగుంది, కానీ అర్జెంటీనా అనే దేశంలో మెస్సీ అనే అతను ఒక మంచి ఆటగాడు ఉంటాడు. అతన్ని ఎలాగైనా గెలిపించాలి అనే ఫైనల్ మ్యాచ్లో ఈజిప్ట్ని ఓడిపిస్తారు. ఈజిప్ట్ వాళ్ళు బాగా ఆడుతూ ఉంటారు. అయితే ఈజిప్ట్ వాళ్ళకి రెఫరీ అన్యాయం చేసి, అక్రమం చేసి, ఈజిప్ట్ని ఓడిపోయేటట్టు చేసి అర్జెంటీనా అనే దేశాన్ని కప్పు గెలిచేటట్టు చేశారు. అయితే దానికి ఇంకా ప్రపంచానికి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు ఫుట్బాల్ మ్యాచ్ ఆడలేదో అనుకుంటున్నారు, వాళ్ళేదో డెసిషన్ తీసుకున్నారు అని అనుకోవచ్చు. ఫైనల్గా ఇప్పుడు ఏమంటున్నారు అంటే, అర్జెంటీనా అనే దేశం ఇజ్రాయెల్కి సపోర్టివ్గా ఉంటుంది, దీని వెనకాల ఇజ్రాయెల్ దేశం ఉంది అని ఒక తీర్మానం చేశారు. ఇప్పుడు ఫుట్బాల్ లవర్స్ అందరూ ఈజిప్ట్ గెలవాల్సింది, కానీ ఈజిప్ట్ ఓడించిన ఆ రెఫరీని తిడుతున్నారు. ఆ రెఫరీకి ఆ అర్జెంటీనా దేశానికి ఇజ్రాయెల్కి కనెక్షన్ ఉందని ఇజ్రాయెల్ వాళ్ళని ద్వేషిస్తున్నారు ఫుట్బాల్ ప్లేయర్స్ అందరూ. వరల్డ్ మొత్తంలో ఇజ్రాయెల్ని ద్వేషించే ప్రజలు పెరిగిపోయారు, అసహించుకునే వాళ్ళు పెరిగిపోయారు. తర్వాత పెట్రోల్ గురించి చాలా దేశాలు కొట్టుకుంటున్నాయి. ఈ పెట్రోల్ నిమిత్తము అందరు కారణం ఎక్కడ నుంచి ప్రారంభమైంది అని అంటే ఇజ్రాయేలీ. అందుకని ఇజ్రాయేలీని చాలామంది అసహించుకుంటున్నారు. ఇక భూమి మీద ఇస్లామిక్ కంట్రీస్ చాలా ఉన్నాయి. ఇస్లామిక్ కంట్రీస్ అందరి దగ్గరికి వెళ్ళి మీకు ఏ దేశం అంటే ఇష్టం లేదు అని అడిగితే వాళ్ళు ఏమంటారంటే మాకు ఇజ్రాయేలీలు అంటే ఇష్టం లేదు అంటారు. కాబట్టి ఇజ్రాయేలీలు అందరూ ప్రపంచంలో అందరికి అసహ్యమైన వాళ్ళుగా అయిపోతున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఏది జరిగినా, ఏ వార్ జరిగినా, ఏ ఆటలు జరిగినా, ఏ పోటీ జరిగినా, ఏ బిజినెస్ జరిగినా, ఎవరికి ఏ లాస్ వచ్చినా ఫైనల్గా వాళ్ళు దేనికి వేలు చూపిస్తున్నారు అని అంటే ఇజ్రాయెల్. వీళ్ళే ప్రతి దానికి, ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి అన్యాయానికి వీళ్ళే కారణము, గాజాలో జరుగుతున్న యుద్ధానికి వీళ్ళే కారణము, ప్రతి దానికి వీళ్ళే కారణము అని ఇజ్రాయెల్ని ఒంటరి చేసేస్తున్నారు. అమెరికాలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారికి సర్వే చేసుకుంటే అమెరికాలో ఆయన ఓడిపోతాడని ఆయనకు అర్థమైపోయింది. ఆయన ఇజ్రాయెల్కి చాలా సపోర్టివ్గా ఉండేవాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు అని అంటే, ఇజ్రాయెల్కి మేము లేకపోతే దిక్కు లేదు, ఇజ్రాయెల్ మేము చెప్పిన మాట వింటలేదు, కాబట్టి ఇజ్రాయెల్ని మేము దూరం పెట్టేస్తున్నాము అని అన్నారు. ఇజ్రాయెల్కి శత్రువు ఎవరు అని అంటే టర్కీ అనే దేశం. టర్కీ అనే దేశంలో మొన్న నాటో సమావేశాలు జరిగినాయి. నాటో సమావేశంలో ఈ ట్రంప్ అనే ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు టర్కీ అనే దేశానికి కొద్ది యుద్ధ విమానాలు అమ్మటానికి నిర్ణయించుకున్నాడు. ఆ యుద్ధ విమానం పేరు ఏంటంటే F-35 యుద్ధ విమానాలు అన్ని దేశాల దగ్గర ఉండవు, అవి ఓన్లీ అమెరికా వాళ్ళు తయారు చేస్తారు. టర్కీ అనే దేశానికి అమెరికా వాళ్ళు 100 F-35 యుద్ధ విమానాలు అమ్మటానికి నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఈ F-35 విమానాలు 100 విమానాలు టర్కీ దేశంలో కనుక వస్తే టర్కీ ఏం చేసిద్ది అని అంటే ఒక్క గంటలో ఆ 100 యుద్ధ విమానాలని ఇజ్రాయెల్ దేశం మీదకు పంపించి ఇజ్రాయెల్ దేశం అనే దాన్ని భూమి మీద లేకుండా చేయగలుగుతారు. ఆ F-35 యుద్ధ విమానాల్ని ఈవెన్ ఇజ్రాయెల్ ఆపలేదు. ఎందుకు అని అంటే అవి రాడార్కి దొరకవు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, బాబు నువ్వు అయ్యి టర్కీ వాళ్ళకి ఇవ్వద్దు, అవి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మా మీదే దాడి చేస్తారు. టర్కీ వాళ్ళు ఏమంటున్నారు అని అంటే మేము ఇజ్రాయెల్ మీదే దాడి చేస్తామంటున్నారు. వాళ్ళకి ఇజ్రాయెల్ అని అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్కి అగెన్స్ట్ అయిపోయింది. టర్కీ అనే దేశము తర్వాత దాని చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు ఇజ్రాయెల్కి అగెన్స్ట్ అయిపోయినాయి. ఇశ్రాయేలీలు వీళ్ళకి మనం వెళ్ళి బాబు మీకు దేవుడు ఉన్నాడు నాయన, మీరు యేసు ప్రభుని నమ్ముకోండి, మీరు రక్షణ పొందుతారు, మీకు దేవుడు సహాయం చేస్తాడు అని అంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మరు, అంటే యేసు ప్రభుని నమ్మరు. యేసు ప్రభుని నమ్మితేనే ఎవరైనా నా దగ్గరికి వస్తాడు అని తండ్రి అయిన దేవుడు చెప్పాడు. కానీ వాళ్ళు ఏమంటారంటే మాకు యేసు ప్రభు అవసరం లేదు, మేము తండ్రి అయిన దేవుడితో మాత్రమే డీల్ చేస్తాము, యేసు ప్రభు అని ఆయన ఒక మామూలు మనిషి అని వాళ్ళు అంటారు.
కాబట్టి ఇశ్రాయేలీలకి అటు దేవుడి నుంచి హెల్ప్ చేయాలనన్నా దేవుడి దగ్గరికి వాళ్ళు రారు. ఇటేమో ప్రపంచ దేశాలన్నీ కలిసి ఇశ్రాయేలీల్ని ఒంటరి చేసేస్తూ ఉన్నాయి. వాళ్ళకేమో రక్షణ లేదు. ఇశ్రాయేలీలకి వాళ్ళకి సువార్త చెప్పినా వాళ్ళు అంగీకరించడం. కానీ సంఘం ఎత్తబడబోతుంది. సంఘం ఎత్తబడినప్పుడు ఇశ్రాయేలు విడవబడిద్ది. దాన్ని హేట్ చేసే, దాన్ని అసహ్యించుకునే దేశాలన్నీ విడవబడతాయి. కానీ మనం ఎత్తబడతాం, మనం పరలోకంలోకి వెళ్తాం. మనం పరలోకంలోకి వెళ్ళి మనం పరలోకంలో ఉండినప్పుడు అప్పుడు ఇశ్రాయేల్ దేశం ఒంటరిగా ఉంటుంది. ఎంత అవునన్నా ఎంత కాదన్నా సంఘం భూమి మీద ఉండినంత వరకు మాత్రమే ఇశ్రాయేలు దేశానికి క్రిస్టియన్ కంట్రీ సపోర్ట్ చేస్తుంది. క్రిస్టియన్ కంట్రీసే, దేవుణ్ణి నమ్మిన కంట్రీసే ఎత్తబడితే ఇక విడవబడేది ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు విడవబడినప్పుడు, ఇశ్రాయేలీల్ని హేట్ చేసే దేశాలు విడవబడినప్పుడు అప్పుడు ఇశ్రాయేలీల్ని హింసిస్తారు, ఇశ్రాయేలీల్ని వెంటాడతారు, ఇశ్రాయేలీల్ని చంపాలని చూస్తారు, ఇశ్రాయేలీల్ని భూమి మీద లేకుండా చెయ్యాలి అని చూస్తారు. అప్పుడు మనం పరలోకంలో ఉంటాం. కానీ ఆ టైంలో ఇశ్రాయేలీలు నిజాన్ని తెలుసుకుంటారు, సత్యాన్ని తెలుసుకుంటారు. సత్యాన్ని తెలుసుకుని యేసు ప్రభు మట్టలాదివారం రోజు ఇశ్రాయేల్ దేశం యెరూషలేం పట్టణంలోకి వెళ్ళి తనను తాను వారి రక్షకుడుగా చూపించుకోవాలి అని అనుకుంటే వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించినప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటారు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూను నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూను ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఇంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను అని చెప్పారు. నేను ఇందాక చెప్పింది గుర్తు చేసుకోండి. మనం ఎత్తబడి పరలోకంలోకి వెళ్ళిపోతాం. యేసు ప్రభు పరలోకంలో ఉంటాడు. ఇశ్రాయేలీలు భూమి మీద విడవబడతారు. ఇశ్రాయేలీని ద్వేషించే దేశాలన్నీ భూమి మీద విడవబడతాయి. ఇక వీళ్ళ మీద ఇశ్రాయేలీలు ఈ భూమి మీద ఉండకూడదని చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ దాడి చేసినప్పుడు, ఇశ్రాయేలీలు వాళ్ళ దగ్గర ఆయుధాలతో పని లేనప్పుడు, వాళ్ళు యుద్ధం చేయలేనప్పుడు వాళ్ళు ఆకాశం వైపు తిరిగి దేవుణ్ణి అప్పుడు వాళ్ళు పిలుస్తారు. ఆ రోజు దేవుణ్ణి పిలిస్తే, నిస్సహాయ స్థితిలో పిలిస్తే దేవుడు అంటాడు, ఇది మొదలుకొని మీ ఇల్లు మీకు విడవబడి ఉంది. మీరు ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరా అని చెప్పారు. కాబట్టి వాళ్ళకి ప్రపంచ దేశాలన్నీ సహాయం చేయటం ఉండదు. అన్ని దేశాలు వాళ్ళ మీద యుద్ధం చేయటానికి వస్తాయి. ఆ టైంలో మనం పరలోకంలో ఉంటాము. వాళ్ళు ఈ భూమి మీద నుంచి ఆకాశం వైపు తిరిగి పశ్చాత్తాపడతారు. యేసయ్యా మమ్మల్ని క్షమించయ్యా, 2000 సంవత్సరాల క్రితం మా కోసం మీరు ఈ భూమి మీదకి వచ్చారు, కానీ మేము ఆ రోజు మిమ్మల్ని తెలుసుకోలేకపోయామో, నైనా మమ్మల్ని రక్షించు నాయనా అని అంటే, మన కోసం యేసు ప్రభు రెండో రాకడ రాడు, వాళ్ళ కోసం మనల్ని వెంట పెట్టుకుని పరలోకం నుండి భూమి మీదకు వస్తాడు. అప్పుడు ప్రపంచ దేశాలన్నిటితో యుద్ధం చేస్తాడు. యుద్ధం అయిపోయింది. ఇక మిగిలేది ఇశ్రాయేలీలు ఉంటారు. ఇశ్రాయేలీలకి అనుకూలంగా ఉన్న కొన్ని దేశాలు ఉంటాయి. వాళ్ళకి రక్షణ లేదు, ఇశ్రాయేలీలకి రక్షణ లేదు. ఆ రోజు యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం నెరవేరబోతుంది. ఆ రోజు ఏం జరిగిద్ది అంటే, దేవుడు ఈ నైలు నది మొదలుకొని ఆదికాండం 15వ అధ్యాయము 18వ వచనంలో తండ్రి అయిన దేవుడు అబ్రహాంకి ఏదైతే ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ని ఆ రోజు నెరవేరుస్తాను అని చెప్పాడు. ఆ రోజు ఏం చెబుతున్నాడు? ఇందాక మనం చదివాను చూడండి, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 13వ వచనం నుండి దేవుడు ల్యాండ్ యొక్క బౌండరీ మొత్తాన్ని ఇశ్రాయేలీల ముందు పెట్టి ఇశ్రాయేలీలకి ఆ ల్యాండ్ని డివైడ్ చేయబోతున్నాడు. ఇప్పుడున్న దేశం కాదు, ఇప్పుడున్న దేశంతో పాటు లెబనాన్ అనే దేశము, సిరియా అనే దేశము, జోర్డాన్ అనే దేశము, ఇరాక్ అనే దేశము, ఈ దేశం మొత్తాన్ని దేవుడు పెద్ద ఇజ్రాయేల్గా చేసి ఆ ఇజ్రాయేలు దేశాన్ని దేవుడు ఆ రోజు భాగాలు చేయబోతున్నాడు. 12 గోత్రాలకి ఈ ల్యాండ్ని డివైడ్ చేయబోతున్నాడు. ఈ ల్యాండ్ని డివైడ్ చేసినప్పుడు ఒక ఆశ్చర్యమైన సంఘటన జరగబోతుంది. ఇప్పుడు అది చదువుదాము దయచేసి. 47వ అధ్యాయము
21వ వచనం చదువుతాను చూడండి. 47వ అధ్యాయం 21వ వచనం. ఇశ్రాయేలీల గోత్రముల ప్రకారము ఈ దేశమును మీరు పంచుకొనవలెను. మీరు చీట్లు వేసి మీకును మీలో నివసించి పిల్లల్ని కనిన పరదేశులకును స్వాస్థ్యములను విభజించున్నప్పుడు ఇశ్రాయేలులో దేశమందు పుట్టిన వారినిగా ఆ పరదేశులను మీరు ఎంచవలెను. ఇశ్రాయేలు గోత్రికులతో పాటు తామును స్వాస్థ్యము నొందునట్లు మీ వలె వారును చీట్లు వేయవలెను అని రాయబడింది. ఆ రోజు మనం ఎత్తబడ్డామో, మళ్ళా మనం యేసు ప్రభుతో పాటు రెండో రాకడలో భూమి మీదకి వచ్చామో, కానీ ఇశ్రాయేలీలకి దేవుడు ఈ ల్యాండ్ మొత్తాన్ని డివైడ్ చేస్తూ ఉంటాడు. ఈ భాగం ఈ గోత్రం వాళ్ళది, ఈ భాగం ఈ గోత్రం వాళ్ళది, ఈ భాగం ఈ గోత్రం వాళ్ళది, 12 గోత్రాలకి డివైడ్ చేస్తూ ఉంటాడు. కానీ ఒక ఆశ్చర్యమైన విచిత్రమైన విషయం ఏంటి అని అంటే, విడవబడిన వాళ్ళల్లో ఎవరో కొంతమంది ఇశ్రాయేలీలు కాని వాళ్ళు ఉన్నారు. వీళ్ళు 666 ముద్ర వేయించుకోవాలి. వీళ్ళు విడవబడ్డారు. వీళ్ళు రక్షణ పొందల, ఇప్పుడు రక్షణ సువార్తకి రక్షణ పొందల, కానీ వీళ్ళు విడవబడ్డారు. వీళ్ళు ఎక్కడో ఉన్నారు. వీళ్ళు ఎవరో మనకు తెలీదు. వీళ్ళకి సువార్త ఎందుకు అందలేదో మనకు తెలీదు. వీళ్ళు ఎందుకు ఎత్తబడలేదు అని అంటే వీళ్ళకి సువార్త అందల. వీళ్ళకి సువార్త ఎందుకు అందలేదు అని అంటే వీళ్ళ ఇప్పుడు నార్త్ కొరియా ప్రజలు ఉన్నారు. ఇప్పుడు సంఘం ఎత్తబడింది అనుకోండి, నార్త్ కొరియా దేశం మొత్తంలో బైబిల్ లేదు. నార్త్ కొరియా దేశం మొత్తంలో సువార్త లేదు. సంఘం ఎత్తబడితే వాళ్ళు విడవబడతారు, మనం ఎత్తబడతాం. ఇలాగా వాళ్ళు విడవబడిన తర్వాత వాళ్ళ దేశంలోకి బహుశా 666 ముద్ర వెళ్ళదేమో తెలియదు. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వాళ్ళకి దేవుడి గురించి తెలియదు. వాళ్ళు ఉంటున్న దేశం బయట ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మన భారతదేశంలో సెంటినెలీస్ అనే ఒక ద్వీపం ఉంది, అది అండమాన్ దగ్గర. అక్కడ ఉన్న జాతి వాళ్ళకే అసలు చదవటం రాదు, బైబిల్ లేదు, సువార్త లేదు. అక్కడికి ఎవరు వెళ్ళరు. ఈవెన్ గవర్నమెంట్ ఆధార్ కార్డు కూడా అక్కడికి వెళ్తానికి లేదు, ఎవరు లేరు. ఇలాంటి ప్లేసుల్లో చాలామంది సువార్త లేకుండా ఉన్నోళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి సువార్త అందదా అని అంటే అందొచ్చు, అందకపోవచ్చు. కానీ సంఘం ఎత్తబడబోయే ముందు ఏం రాయబడింది అని అంటే, ఈ రాజ్య సువార్త సకల జనములకు ప్రకటింపబడిద్ది అని ఉంది. సకల జనములకు అని అంటే ఒక ఆయన చెప్పాడు, ప్రతి జాతి వాళ్ళకి వెళ్తుంది, అంతేగాని జాతిలో ఉన్న ప్రతి మనిషి దగ్గరికి వెళ్తుంది అని కాదు అని అన్నాడు. ప్రతి జాతి అని అంటే ఇప్పుడు రకరకాల జాతులు ఉంటాయి భూమి మీద, రకరకాల గోత్రాలు ఉంటాయి. గోత్రాలు, జాతులు. ఒక గోత్రానికి సువార్త వెళ్తే అక్కడ అందరూ వినకపోయినా సువార్త గోత్రానికి వెళ్ళిపోయింది. ఒక జాతి వాళ్ళకి సువార్త వెళ్ళింది అని అంటే, ఇప్పుడు నార్త్ కొరియాలో అట్లీస్ట్ ఒక ఫ్యామిలీకి వెళ్ళినా కూడా సువార్త వెళ్ళిపోయినట్టే అని చెబుతున్నాడు. ఒకవేళ వెళ్ళిపోతే సంఘం కనుక ఎత్తబడితే మనం ఎత్తబడతాం. కానీ విడవబడిన వాళ్ళల్లో ఈ రక్షణ పొందనోళ్ళు ఉంటారు. విడవబడిన వాళ్ళల్లో సువార్త వినని వాళ్ళు ఉంటారు. విడవబడిన వాళ్ళల్లో ఇశ్రాయేలీలు ఉన్నారు. విడవబడిన వాళ్ళల్లో అన్యజనులు ఉన్నారు. సువార్త వినినోళ్ళు ఉంటారు, సువార్త విననోళ్ళు ఉంటారు, ఇశ్రాయేలీలు ఉంటారు. కానీ ఇశ్రాయేలీలకి ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఏంటి అని అంటే, వాళ్ళతో దేవుడు నిబంధన చేశాడు. వాళ్ళు ఇప్పుడు సువార్తకి వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఏం చేయబోతున్నాడు అని అంటే, ఆయన చేసిన ప్రామిస్ని వాళ్ళకి నెరవేర్చడానికి ల్యాండ్ మొత్తాన్ని 12 గోత్రాలు చేసి వాళ్ళకి 12 గోత్రాలు వాళ్ళకి ఇస్తాడంట. ఈ అన్యజనులు ఎవరైతే సువార్త అసలు వాళ్ళకి అందలేదో, అయినా కూడా వాళ్ళు ఎత్తబడకుండా సజీవంగా ఉన్నారో, వాళ్ళు ఆ రోజు దేవుడి అద్భుతాన్ని చూడబోతున్నాడు, దేవుడిని చూడబోతున్నాడు, దేవుడు ప్రత్యక్షతను చూడబోతున్నాడు. దేవుడు వాళ్ళకి ఏం చెబుతాడు అని అంటే, ఈ ల్యాండ్లో వీళ్ళకు కూడా భాగం ఇవ్వండి అని చెప్తున్నాడు. వాళ్ళకి భాగం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ ఆ వచనం చూడండి, 22వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 22వ వచనం. మీరు చీట్లు వేసి మీకును మీలో నివసించి పిల్లలు కనిన పరదేశులకును స్వాస్థ్యములను విభజించున్నప్పుడు ఇశ్రాయేలులో దేశమందు పుట్టిన వారినిగా ఆ పరదేశులను మీరు ఎంచవలెను. ఇశ్రాయేలు గోత్రికులతో పాటు తామును స్వాస్థ్యము నొందునట్లు మీ వలె వారును చీట్లు వేయవలెను అని రాయబడింది. దేవుడు అన్యజనులను కూడా నిలబెట్టి ఏం చెప్పబోతున్నాడు అని అంటే, ఇశ్రాయేలీలకి ఎలాగైతే ల్యాండ్ని డివైడ్ చేస్తున్నాడో,
ఈ దేశంలో మీతో పాటు ఉండి, ఈ దేశంలో మీతో పాటు పుట్టి, ఈ దేశంలో మీతో పాటు ఒక ఫ్యామిలీగా ఉన్న వీళ్ళకు కూడా మీరు షేర్ ఇవ్వాలి, ఈ ల్యాండ్లో భాగం ఇవ్వాలి అని అంటున్నాడు. వాళ్ళకు కూడా ల్యాండ్లో భాగం వచ్చింది. మనం యేసుప్రభు దగ్గర నిలబడతాం, యేసుప్రభు వెనకాల మనం ఉంటాం, మనమేమో పునరుద్ధాన శరీరంతో ఉంటాం, కానీ వాళ్ళందరేమో మామూలు శరీరంతో ఉంటారు. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, అసలు వాళ్ళకెందుకు దేవుడు ల్యాండ్ ఇస్తున్నాడు ఇశ్రాయేలీలకి? అబ్రహాంకి ఏం చెప్పాడు? నీకు నీ సంతానానికి ఈ ల్యాండ్ ఇస్తా అని చెప్పాడు. దానికి 10 గోత్రాల వాళ్ళ పేర్లు చెప్పాడు. అప్పట్లో వాళ్ళు లేరు ఇప్పుడు, కానీ ల్యాండ్ మాత్రం ఉంది. ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకే నీకు నీ సంతతికి ఇస్తాను అని అన్నాడు. కానీ ఇక్కడ ల్యాండ్ అసలు యాక్చువల్గా రెండవ రాకడలో యేసు ప్రభు వచ్చినప్పుడు ల్యాండ్ డివైడ్ చేసేటప్పుడు 12 గోత్రాలకి డివైడ్ చేసి వాళ్ళకే ఇవ్వాలి. కానీ దేవుడు అన్యజనులను తీసుకొస్తున్నాడు, పరజనులని అలా తీసుకొచ్చి వీళ్ళకి కూడా మీరు షేర్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు ఏమన్నాలంటే, ప్రభువా నువ్వు ఆదికాండం 15వ అధ్యాయం 18వ వచనం ప్రకారం అబ్రహాం సీడ్కి ఇస్తానన్నావు, వీళ్ళకి ఎందుకు ఇస్తున్నావు అని అడగాలి. అప్పుడు దేవుడు ఒక ఆశ్చర్యమైన విషయం చెప్పబోతున్నాడు. అదేంటి అని అంటే, మత్తయి సువార్తలో ఒక ఉపమానం ఉంది, ఒకసారి చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ అధ్యాయము 31వ వచనం దగ్గర నుండి చదువుతాను చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశీనయ్యుంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశీ వై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరి వై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగి వై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును అని రాయబడింది. ఇది ఈ వచనం ఉంది కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుండి 46వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళి బాగా చదవండి. ఇది జరిగేటప్పుడు యేసు ప్రభు మహిమ గల సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. మీరు గనక బాప్తిజం పొంది రక్షణ పొందుంటే ఆ మహిమ కలిగిన సింహాసనం పక్కన మీరు నిలబడి ఉంటారు, నేను నిలబడి ఉంటాను. ఇది జరిగేటప్పుడు మనం భూమి మీద ఉంటాము. ఇది మనకు జరిగే తీర్పు కాదు. ఇది జరిగేటప్పుడు మీరు ఇది చదవండి. ఈ అధ్యాయంలో ఈ ఉపమానం జరిగేటప్పుడు మన ముందు యేసు ప్రభు సింహాసనం మీద కూర్చుని అవతల ఉన్న ప్రజలకి తీర్పు తీరుస్తూ ఉంటారు. యేసు ప్రభు మహిమ కలిగిన సింహాసనం వెనకాల మనందరం పునరుద్ధాన శరీరంతో ఇదే భూమి మీద నిలబడి ఉంటాం. నిలబడి ఉండినప్పుడు ఇశ్రాయేలీలు ఆయన ఎదుట ఉంటారు, అన్యజనులు ఆయన ఎదుట ఉంటారు. ఆ అన్యజనుల్ని ఇశ్రాయేలీల్ని అలాగే అక్కడ ఉన్న ప్రజలందరినీ ఆయన ముందు నిలబెట్టినప్పుడు ఆయన కొంతమందిని అంటాడు, మీరు రైట్ సైడ్కి రండి అంటాడు, కొంతమందిని అంటాడు, మీరు లెఫ్ట్ సైడ్కి రండి అంటాడు. అప్పుడు రైట్ సైడ్ ఉన్న వాళ్ళతో అంటాడు, వీళ్ళకై సువార్త అందల, వీళ్ళు రక్షణ పొందల, వీళ్ళు ఎత్తబడే సంఘంలో లేరు, వీళ్ళు అసలు భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు గురించి తెలుసుకోవాలా, వీళ్ళు ఇశ్రాయేలీలు కాదు, ఈ రైట్ సైడ్ నుండి వాళ్ళు. వీళ్ళని పిలిచి యేసు ప్రభు అంటాడు, నేను దప్పిక కలిగి ఉన్నా, మీరు నాకు దాహం ఇచ్చారు, నేను ఆకలి కొని ఉన్నా,
మీరు నాకు ఆహారం ఇచ్చారు, నేను చెరసాల్లో ఉన్నా మీరు నన్ను చూడటానికి వచ్చారు, నేను రోగినయ్యి ఉన్నా మీరు నాకు వచ్చి పరామర్శించారు. ఇవన్నీ చెప్పి నా తండ్రి ఒక రాజ్యాన్ని రెడీ చేశాడు, ఆ రాజ్యంలోకి మీరందరూ ఎంటర్ అవ్వండి అంటాడు. వాళ్ళు అంటారు, అయ్యా మేమెప్పుడు నువ్వు ఆకలి కొని ఉన్నావు, నువ్వెప్పుడు దప్పికొని ఉన్నావు, నువ్వెప్పుడు వస్త్రహీనుడిగా ఉన్నావు, నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావు, నువ్వెప్పుడు ఇంకోటి ఏంటి రోగివై ఉన్నావు, మేమెప్పుడు నీ దగ్గరికి వచ్చామయ్యా అని అంటాడు. అప్పుడు యేసు ప్రభు ఈ విడవబడిన ఇశ్రాయేలీల వైపు చూపించి, వీళ్ళల్లో ఒకరికి మీరు చేశారు కాబట్టి నేను మీకు చేస్తా అని చెబుతాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు అని అంటే, ఇప్పుడు చెప్పాను చూడండి, ఇశ్రాయేలీల్ని భూమి మీద అసహ్యంగా మీడియా చిత్రీకరిస్తుంది. మీడియా వాళ్ళు, ప్రపంచ మీడియా మొత్తం, ముఖ్యంగా BBC వాళ్ళైతే ఇశ్రాయేలీని చాలా చండాలంగా చూపిస్తారు. ఇశ్రాయేలీలు వాళ్ళు ఎందుకు యుద్ధం చేస్తున్నారో చెప్పరు. యుద్ధంలో వీళ్ళు చేసే యుద్ధంలో ఎంతమంది చనిపోతున్నారో చూపిస్తున్నారు. మీకు అర్థమైందా? ఒకడు కత్తితో పొడవటం మాత్రమే చూపిస్తున్నారు. ఆడు కత్తితో ఎందుకు పొడుస్తున్నాడు, ఆ పొడిపించుకునేవాడు అంతకుముందు ఏం పని చేశాడు అనేది చెప్పరు. ఇశ్రాయేలీల గురించి లోకం మొత్తానికి, వరల్డ్ మీడియా మొత్తం చాలా చండాలంగా చూపిస్తుంది. సంఘం ఎత్తబడిద్ది, విడవబడినప్పుడు ఇశ్రాయేలీల్ని హింసిస్తారు. ఆ హింసల్లో ఇశ్రాయేలీలు పారిపోతారు. పారిపోయినప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కడ కనబడినా మాకు అప్పగించండి అని అనౌన్స్మెంట్ చేస్తారు. మనం మాత్రం పరలోకంలోకి వెళ్ళిపోయాం. కానీ విడవబడినప్పుడు ఇశ్రాయేలీలు వాళ్ళ శ్రమలు తట్టుకోలేక, వాళ్ళకి అప్పుడు ఐరన్ డోమ్ పనిచేయదు, డేవిడ్ స్లింగ్ పనిచేయదు, వాళ్ళ దగ్గర ఆయుధాలు పనిచేయవు, వాళ్ళు గడగడమని వణుకుతూ ఉంటారు. ఇశ్రాయేలీలు ఆ దిక్కుకి ఈ దిక్కుకి పారిపోతూ ఉంటారు. టర్కీయోడు అటాక్ చేస్తాడు, ఇరానోడు అటాక్ చేస్తాడు, ఈజిప్టోడు అటాక్ చేస్తాడు, జోర్డానోడు అటాక్ చేస్తాడు. అన్ని వైపులా వీళ్ళని కుక్కలు చింపిన విశ్రాకులాగా ఇశ్రాయేల్ దేశం అయితే, ఇశ్రాయేలీలు పారిపోతూ ఉంటుంటే, ఇశ్రాయేలీని ఎవరో తెలియనోళ్ళు, అన్యజనులు, వాళ్ళ రక్షణ లేదు, వాళ్ళకి 666 ముద్ర పళ్ళ. కానీ వాడెవడో జోర్డాన్లో ఇల్లు కట్టుకుని ఉండొచ్చు, ఈజిప్ట్లో ఇల్లు కట్టుకుని ఉండొచ్చు, టర్కీలో ఇల్లు కట్టుకుని ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు. పారిపోయిన ఇశ్రాయేలీలు వచ్చినప్పుడు, అయ్యా నేను ఇశ్రాయేలీనయ్యా, వీళ్ళకి కనబడితే నన్ను చంపుతారయ్యా అంటే వీళ్ళు ఏమంటారు అని అంటే, రండి మా ఇంట్లోకి రండి, మా ఇంట్లో కూర్చోండి, లేదా జైల్లో ఉంటే వీళ్ళు వెళ్ళి పలకరించడం, ఆహారం ఇచ్చి రావటం. విడవబడిన వాళ్ళు చేస్తారు. ఇది విడవబడిన వాళ్ళు చేస్తూ ఉంటుంటే దేవుడు పరలోకం నుండి చూస్తూ ఉంటాడు. మనం కూడా పరలోకంలో ఉన్నాం, చూస్తూ ఉంటాడు. రెండో రాకడలో వచ్చినప్పుడు దేవుడు అబ్రహాంకి ప్రామిస్ చేసిన ల్యాండ్ని డివైడ్ చేస్తున్నప్పుడు 12 గోత్రాలకు ఇచ్చేటప్పుడు ఈ కుడి పక్కన ఉన్న వీళ్ళని చూసి, అరే మీకు సువార్త అందలేదు, మీరు రక్షణ పొందలేదు, మీరు ఎత్తబడే సంఘంలో రాలేదు, పునరుద్ధానంలో రాలేదు, కానీ నా తండ్రి ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు, ఆ రాజ్యంలోకి మీరు రండి అని యేసుప్రభు పిలిచి ఇశ్రాయేలీలకి 12 గోత్రాలు పంచేటప్పుడు వీళ్ళకి కూడా ఏం చెప్తాడు అని అంటే, ఈ ఫ్యామిలీని కూడా ఇజ్రాయెల్లో పెట్టండి అని అంటాడు. అబ్రహాంకి దేవుడు ఒక ప్రామిస్ చేశాడు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను. ఇజ్రాయెల్లో ఏముందో తెలియదండి. ఇజ్రాయెల్ని ఆశీర్వదిస్తే వాళ్ళు ప్రపంచం మొత్తానికి ఆశీర్వాదకరంగా మారిపోతారు. కారణం ఏంటి అని అంటే, నిబంధన. ఇశ్రాయేలీలతో దేవుడు ఒక నిబంధన చేశాడు. వాళ్ళు నిబంధన జనాంగం. మనం భారతీయులమైనందుకు మనం చాలా ఇప్పుడు వరకు దీవించబడ్డాం. ఎందుకు అనంటే, అన్ని దేశాలు ఇజ్రాయెల్కి అగెన్స్ట్గా మారిపోతే అమెరికా వాళ్ళు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు గురించి ట్రంప్ అలాగే వైస్ ప్రెసిడెంట్ JD వ్యాన్స్ ఏమన్నాడు అని అంటే, ఇజ్రాయెల్కి దిక్కు లేదు అన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు అన్నాడు, మాకు ఇండియా దిక్కు ఉంది అని అన్నాడు. ఇండియా వాళ్ళు మాకు ఒక 140 కోట్ల మంది ప్రజలు మాకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఎందుకంటే నెతన్యాహు ఫేస్బుక్ పేజ్లో అంట ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఇండియా నుంచే ఉన్నారంట, ఇంకే దేశం నుంచి లేరు. ఫ్రెండ్స్ అందరు ఎక్కడి నుంచి ఉన్నారు అని అంటే, ఇండియన్స్ ఎక్కువ ఫాలో అవుతున్నారు. ఇండియన్స్లో ఎక్కువ మంది హిందువులు ఫాలో అవుతున్నారు, ఇజ్రాయేలీలు ఫాలో అయినా అవ్వకపోయినా. దానికి ఒక రీజన్ ఉందిలేండి. దానికి ఎక్కువగా ఒక పార్టీ వాళ్ళు ఎక్కువ మంది ఫాలో అవుతారు, దానికి ఒక రీజన్ ఉంది. వాళ్ళు ఇజ్రాయేలీని ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటారు.
మన దేశము ఒకప్పుడు కరువు స్థితిలో ఉండేది. 1991 సంవత్సరం వరకు. మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అయినా ప్రధానమంత్రి. ఆ రాష్ట్రపతి ఎవరు? రాజేంద్ర ప్రసాదే కదా. మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి పివి నరసింహారావు వరకే ఎవరు ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇలా. పివి నరసింహారావు వచ్చి ఏం చెప్పాడు అని అంటే 1991 సంవత్సరంలో మన దేశము అడుక్కు తినే పరిస్థితిలోకి వెళ్ళబోతుంది. ఇక భయంకరమైన కరువులోకి వెళ్ళబోతుంది. 1991కు ముందు ఇప్పుడున్నంత ఆహారం ఇండియాలో లేదు. ఇప్పుడు అంటే చాలామంది ఇళ్లల్లో టీవీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరేం లేదు, పాన్ కార్డు ఆధార్ కార్డు తీసుకెళ్తే బజాజ్ జోడు మీకు లోన్ ఇచ్చేసేస్తారు. ఏదైనా కొనుక్కుంటున్నారు మీరు. 1991 సంవత్సరంలో ఒక 10,000 రూపాయలు బీరువా కొనాలి అని అంటే ఆడి జీవితాంతం కష్టపడాలి. మిడిల్ క్లాస్ ఆడి ఇంట్లో అవి ఉండేవి కాదు. అంటే అడుక్కు తినే పరిస్థితిలోకి వెళ్ళే టైంలో మనము ఇజ్రాయెల్తో టైఅప్ అవటం స్టార్ట్ అయ్యాం. భారతదేశము 1991 నుంచి మెల్లిగా డెవలప్ అవటం స్టార్ట్ అయింది. ప్రధానమంత్రి మోడీ గారు హీఈస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ ఇండియా. భూమి మీద కాలు పెట్టిన మొట్టమొదటి భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు. అక్కడి నుంచి ఏమైంది అని అంటే ఇప్పుడు మీరు భోజనం ఎక్కువై డస్ట్బిన్లో పడేస్తున్నారు చాలామంది. ఎందుకు అని అంటే అంతకుముందు భోజనం ఎక్కువై డస్ట్బిన్లోకి వెళ్ళేది కాదు. ఎందుకంటే డస్ట్బిన్లో వేసే అంత ఫుడ్ మనకు ఉండేది కాదు. ఇప్పుడు మనము చాలా దీవించబడుతుంది. భారతదేశము చాలా బ్లెస్డ్ అవుతుంది ఫైనాన్షియల్గా. మన జీడిపి చాలా అద్భుతంగా రైజ్ అయింది. ఎప్పటి నుంచి అని అంటే మనం ఎప్పుడైతే ఆ దేశాన్ని దీవించడం స్టార్ట్ చేసామో, మీకు ఒక మాట చెప్పి ముగిస్తా. ఆ దేశంలో ఆ దేశాన్ని ఆ ప్రజల్ని దీవిస్తేనే మనం దీవించబడితే, ఆ దేశంలో పుట్టిన ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన చెయ్యి మన మీద పడితే మనం ఇంకెంత దీవించబడతామో చూడండి. ఆయన రక్తం మన మీద పడుతుంది. ఆయన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వాళ్ళు పొందిన దీవెన కంటే కూడా ఎక్కువ దీవెన యేసు ప్రభు ద్వారా అన్యజనులైన మనకి అది అనుగ్రహింపబడుతుంది. యేసు ప్రభు సిలువ మీదకి వెళ్ళకముందు ఆ రొట్టె ఓన్లీ ఇజ్రాయేలీలు తినేవాళ్ళు. ఆ రొట్టె ఇజ్రాయేల్ దేశం తిన్న తర్వాత కుక్క పిల్లలకి ఆ రొట్టె మొక్కలు వెళ్ళాయి. కానీ ఇప్పుడు మనల్ని దేవుడు టేబుల్ మీద కూర్చోబెట్టి తన పిల్లలుగా మనల్ని మార్చి వాళ్ళు తినే రొట్టెను మనకు పెడుతున్నాడు. ఇప్పుడు వీఆర్ బ్లెస్డ్ అబౌవ్ ఎవ్రీవన్. మనం ఆశీర్వదించబడ్డాం. చివరి దినాల్లో వాళ్ళని దీవిస్తేనే మనకు ఆశీర్వాదం వస్తే, ఇశ్రాయేలుని దీవిస్తేనే మనం ఆశీర్వదింపబడితే, ఇశ్రాయేలులో పుట్టిన యేసు, నజరేయుడైన యేసు తన ప్రాణాన్నే మనకు అప్పగించాడు. ఆయన్ని మనం అంగీకరిస్తే తండ్రి అయిన దేవుడు ఇంకెంత ఆశీర్వాదం ఇస్తాడో చూడండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఈ రాత్రి అందరు కళ్ళు మూసుకోండి. దేవుని ఆశీర్వాదం మన మీదకి చాలా ఉన్నతంగా రాబోతుంది. ఈ రాత్రి దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పగా రాబోతుంది అని అంటే, ఇశ్రాయేలును ఆశీర్వదించిన దేవుడు తన కుమారుణ్ణి మన కోసం పంపించి ఇశ్రాయేలు మీద ఉన్న ఆశీర్వాదం మనకి అనుగ్రహించి మనల్ని ఉన్నత స్థితికి దేవుడు రైజ్ చేయాలి అని అనుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవునికి, మహిమ కలిగిన దేవునికి, సర్వోన్నతుడైన దేవునికి మీ జీవితాలను అప్పగించుకోండి. మీరు అప్పుల్లో ఉండటం దేవుని చిత్తం కాదు. మీరు వ్యాధుల్లో ఉండటం దేవుని చిత్తం కాదు. మీరు నలిగిపోయి చెదరిపోయి ఉండటం దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం మీరు ఆశీర్వదింపబడాలి. దేవుని చిత్తం మీ జీవితాలు మెరుగవ్వాలి. దేవుని చిత్తం మీ జీవితాల్లో మహిమ ఉండాలి. దేవుని చిత్తం మీరు ఐశ్వర్యవంతులుగా మార్చబడాలి. మీరు ఐశ్వర్యవంతులుగా మార్చబడాలి. ఇశ్రాయేలుని ఆశీర్వదించిన వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు ఇశ్రాయేలు మీద ఉన్న ఆశీర్వాదాన్ని మన తల మీద పెడతానికి ఇష్టపడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవునికి పక్షపాతం లేదు. ఆయన నీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలనుకుంటున్నాడు.
నీకు దీర్ఘాయువు ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. నీ పిల్లల్ని దీవించాలి, నీ కుటుంబాన్ని దీవించాలి అని అనుకుంటున్నాడు. ఈ రాత్రి మీకు ఆయిల్ అనాయింటింగ్ చేసేటప్పుడు ఒక స్పెషల్ బ్లెస్సింగ్ని ప్రభు రిలీజ్ చేయబోతున్నాడు. ఆ స్పెషల్ బ్లెస్సింగ్ ఏంటి అని అంటే, నీకు స్వస్థత రాబోతుంది, నీ కుటుంబంలో సమాధానం ఉండబోతుంది, నీ జీవితాల్ని ఆర్థికంగా దేవుడు దీవించబోతున్నాడు, నీ కుటుంబ వ్యవస్థ ఆశీర్వదింపబడబోతుంది. ఈరోజు గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు, గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. డివైన్ ప్రెజెన్స్ని మీరు అనుభవించబోతున్నారు, గొప్ప అభిషేకాన్ని మీరు చూడబోతున్నారు. కొన్ని నిమిషాలు మీరు ప్రార్థనలో ఉండండి, దేవునితో మాట్లాడండి, దేవునితో మాట్లాడండి, దేవునితో మాట్లాడండి. ఈ రోజున మీరు ఏ రోగంతో, ఏ వ్యాధితో, ఏ బలహీనతతో, ఏ బంధకంతో అయితే ఇక్కడికి వచ్చారో ఆ బంధకాల, వ్యాధుల, రోగాలు లయం కాబోతున్నాయి. ఈ రాత్రి ఏ అప్పుతో ఇక్కడికి వచ్చారో ఆ అప్పులు దేవుడు తీసివేయబోతున్నాడు. ఈ రాత్రి మీ జీవితాలని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆయన ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు కాదు, ఆయన మనకు కూడా దేవుడే. ఇశ్రాయేలును ఆశీర్వదిస్తేనే మనం ఆశీర్వదింపబడితే, ఇశ్రాయేలు దేవుడు మన లోపల ఉంటే మనం ఎంత ఐశ్వర్యవంతులం అవుతామో ఆలోచించండి, ఎంత బ్లెస్డ్ అవుతామో చూడండి. మునుపెన్నడు చూడండి బ్లెస్సింగ్స్ ఈ రాత్రి మనం చూడబోతున్నాం. మునుపెన్నడు చూడని స్వస్థత ఈ రాత్రి మనం చూడబోతున్నాం. మునుపెన్నడు చూడని డెలివరెన్స్ మనం ఈ రాత్రి చూడబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, యేసయ్యా, దేవుని కుమారి, దేవుని కుమారుడా, ఈ రాత్రి నేను ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు దేవుడిచ్చిన ప్రేరేపణ ఏంటి అని అంటే, ఇక్కడున్న వ్యాధి, రోగం, బలహీనత కలిగిన వాళ్ళని ప్రభు ఈ రాత్రి స్వస్థపరచబోతున్నాడు. గొప్ప స్వస్థతను మీరు చూడబోతున్నారు, ఆరోగ్యాన్ని చూడబోతున్నారు, అభిషేకాన్ని చూడబోతున్నారు, మహిమను చూడబోతున్నారు, మహాఘనతను మీరు చూడబోతున్నారు. రాత్రికాల సమయంలో మీకు మీరు ప్రార్థన చేసుకోండి. మీ తలల మీద నూనె పోసినప్పుడు గొప్ప అనాయింటింగ్ మీ మీద ఫ్లో అవబోతుంది. ఆ అనాయింటింగ్ కొరకు దేవుణ్ణి అడగండి, ప్రభువా నన్ను అభిషేకించు నాయనా అని అడగండి. ఈ స్థలం నుంచి వెళ్ళేటప్పుడే గొప్ప కార్యాలతో మీరు వెళ్ళబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి అందరు కళ్ళు మూసుకోండి. దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఈ రాత్రి ఈ స్థలంలోకి వచ్చిన మీ అందరికీ దేవుడు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. ఈ రోజు నుండి ప్రాస్పెరిటీ చూడబోతున్నాడు. సమృద్ధి అంటే మీ ద్వారా మూయబడి ఉన్నాయో అవి ఈ రోజు నుంచి తెరవబడబోతున్నాయి. దేవుడు నాకు ఒక విషయాన్ని చూపించారు దర్శనంలో. మీ ముందు మీ భోజనపు బల్ల మీ శత్రువుల ఎదుట దేవుడు మీ కొరకు సిద్ధపరిచారు. ఈ రోజు నుండి మీరు సమృద్ధిని చూడబోతున్నారు. అందరు మీ రెండు చేతుల ఆకాశం వైపెత్తండి. అందరు మీ రెండు చేతుల ఆకాశం వైపెత్తండి. అందరు మీ రెండు చేతుల ఆకాశం వైపెత్తండి. అందరు చెప్పండి, పరలోకపు తండ్రి, ఇశ్రాయేలుని, అబ్రహాము సంతతిని మేము ఆశీర్వదిస్తున్నాం నాయన. యెరూషలేముని మేము ప్రేమిస్తున్నాం. యేసయ్యా, నిన్ను మేము ప్రేమిస్తున్నాం. యేసయ్యా, మా కొరకు ఈ లోకంలోనికి మీరు వచ్చినందుకు వందనాలు ప్రభువా. యేసయ్యా, నీ రక్తం మా మీద ఉంచినందుకు మీకు వందనాలు ప్రభువా. మీరు మాకు జీవాహారంగా ఉన్నారు. అబ్రహాము సంతతిగా మమ్మల్ని ఆశీర్వదించడానికి ఈ లోకంలోనికి మీరు వచ్చారు ప్రభువా. యేసయ్యా, ఈ లోకంలో మేము ఉండినంత కాలం నిన్ను వెంబడించే బిడ్డలంగా, నిన్ను కలిగి ఉన్న బిడ్డలంగా, నీ బిడ్డలంగా మేము ఉండటానికి మాకు కృప చూపించండి. మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని స్వస్థపరచండి, మా మీద కృపించండి. యేసయ్యా, మమ్మల్ని దీవించండి. కళ్ళు మూసుకొని మీకోసం ప్రార్థన చేయబోతాను. పరలోకపు తండ్రి, నీ బిడ్డలు ఇప్పుడు ఏదైతే అడిగారో ప్రభువా, అది నీ బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. నాయన, ఈ స్థలంలో నుంచి వాళ్ళు వెళ్తున్నప్పుడు ప్రభువా, వారు ఏది అడిగారో అది యేసు నామంలో వారి జీవితాల్లోకి రిలీజ్ అయిపోవును గాక. నాయన, వారి కొరకు ఒక కొత్త ద్వారాలు తెరవండి ప్రభువా, నూతన ద్వారాలు తెరవండి తండ్రి.
వారు ఏదైనా వ్యాధి, రోగం, బలహీనతతో గనక బాధపడుతుంటుంటే నాయనా ఇప్పుడే మీరు వారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి నాయన. వారిలో ఉన్న ప్రతి వ్యాధి, రోగం, బలహీనత, చీకటి, అంధకార, దెయ్యపు శక్తుల ప్రభావం యేసు నామములో బిడ్డల నుంచి వెళ్ళి ఆజ్ఞాపిస్తుంది. కాళ్ళ నుండి అరికాలు వరకు మీ రక్తంతో కప్పండి అయ్యా, మీ రక్తంతో కప్పండి, మీ రక్తంతో కప్పండి, మీ రక్తంతో కప్పండి తండ్రి. ప్రతి వ్యాధి స్వస్థపరచబడుతుంది తండ్రి. ఈ స్థలంలో ప్రతి వ్యాధి స్వస్థత జరుగుతుంది. ప్రతి వ్యాధి, ప్రతి రోగం, ప్రతి బలహీనత ప్రభు స్వస్థపరుస్తున్నారు. అది యేసు నామములో చితకొట్టబడుతుంది. థ్యాంక్ యూ ఫాదర్. మీ రక్తంతో కప్పండి, మీ రక్తంతో కప్పండి, మీ రక్తంతో కప్పండి తండ్రి. ప్రతి వ్యాధి స్వస్థపరచబడుతుంది తండ్రి. ఈ స్థలంలో ప్రతి వ్యాధి స్వస్థత జరుగుతుంది. ప్రతి వ్యాధి, ప్రతి రోగం, ప్రతి బలహీనత ప్రభు స్వస్థపరుస్తున్నారు. అది యేసు నామములో చితకొట్టబడుతుంది. థ్యాంక్ యూ ఫాదర్. నాయన బిడ్డలకి ఆశీర్వాదం దయచేయండి, దీర్ఘాయువు దయచేయండి ప్రభా, బలం దయచేయండి నాయన, శక్తి దయచేయండి తండ్రి. మునుపెన్నడు చూడని గొప్ప అభిషేకంతో నీ బిడ్డలను నింపమని నీ బిడ్డపరచండి నాయన. వారిలో ఉన్న ప్రతి వ్యాధి, రోగం, బలహీనత, చీకటి, అంధకార, దెయ్యపు శక్తుల ప్రభావం యేసు నామములో బిడ్డల నుంచి వెళ్ళి ఆజ్ఞాపిస్తుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి అందరు కళ్ళు మూసుకోండి. దేవుడు ఒక వాగ్దానం చేసాడు. ఈ రాత్రి ఈ స్థలంలోకి వచ్చిన మీ అందరికీ దేవుడు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. ఈ రోజు నుండి ప్రాస్పెరిటీ చూడబోతున్నాడు. సమృద్ధి అంటే మీ ద్వారాలు ఏవైతే మూయబడి ఉన్నాయో అవి ఈ రోజు నుంచి తెరవబడబోతున్నాయి. దేవుడు నాకు ఒక విషయాన్ని చూపించారు. దర్శి అందరు కళ్ళు మూసుకోండి. దేవుడు ఒక వాగ్దానం చేసాడు. ఈ రాత్రి ఈ స్థలంలోకి వచ్చిన మీ అందరికీ దేవుడు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. ఈ రోజు నుండి ప్రాస్పెరిటీ చూడబోతున్నాడు. సమృద్ధి అంటే మీ ద్వారాలు ఏవైతే మూయబడి ఉన్నాయో అవి ఈ రోజు నుంచి తెరవబడబోతున్నాయి. దేవుడు నాకు ఒక విషయాన్ని చూపించారు దర్శనంలో. మీ ముందు మీ భోజనపు బల్ల మీ శత్రువుల ఎదుట దేవుడు మీ కొరకు సిద్ధపరిచారు. ఈ రోజు నుండి మీరు సమృద్ధిని చూడబోతున్నారు. అందరు మీ రెండు చేతుల ఆకాశం వైపెత్తండి. అందరు మీ రెండు చేతుల ఆకాశం వైపెత్తండి. అందరు మీ రెండు చేతుల ఆకాశం వైపెత్తండి. అందరు చెప్పండి, పరలోకపు తండ్రి, ఇశ్రాయేలుని, అబ్రహాము సంతతిని మేము ఆశీర్వదిస్తున్నాం నాయన. యెరూషలేముని మేము ప్రేమిస్తున్నాం. యేసయ్యా నిన్ను మేము ప్రేమిస్తున్నాం. యేసయ్యా మా కొరకు ఈ లోకంలోనికి మీరు వచ్చినందుకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీ రక్తం మా మీద ఉంచినందుకు మీకు వందనాలు ప్రభువా. మీరు మాకు జీవాహారంగా ఉన్నారు. అబ్రహాము సంతతిగా మమ్మల్ని ఆశీర్వదించడానికి ఈ లోకంలోనికి మీరు వచ్చారు ప్రభువా. యేసయ్యా ఈ లోకంలో మేము ఉండినంత కాలం నిన్ను వెంబడించే బిడ్డలంగా, నిన్ను కలిగి ఉన్న బిడ్డలంగా, నీ బిడ్డలంగా మేము ఉండటానికి మాకు కృప చూపించండి. మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని స్వస్థపరచండి, మా మీద కృపించండి. యేసయ్యా మమ్మల్ని దీవించండి. కళ్ళు మూసుకొని మీకోసం ప్రార్థన చేయబోతాను. పరలోకపు తండ్రి, నీ బిడ్డలు ఇప్పుడు ఏదైతే అడిగారో ప్రభువా అది నీ బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. నాయన ఈ స్థలంలో నుంచి వాళ్ళు వెళ్తున్నప్పుడు ప్రభువా వారు ఏది అడిగారో అది యేసు నామంలో వారి జీవితాల్లోకి రిలీజ్ అయిపోవును గాక. నాయన వారి కొరకు ఒక కొత్త ద్వారాలు తెరవండి ప్రభువా, నూతన ద్వారాలు తెరవండి తండ్రి. వారు ఏదైనా వ్యాధి, రోగం, బలహీనతతో గనక బాధపడుతుంటుంటే నాయనా ఇప్పుడే మీరు వారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి నాయన. వారిలో ఉన్న ప్రతి వ్యాధి, రోగం, బలహీనత, చీకటి, అంధకార, దెయ్యపు శక్తుల ప్రభావం యేసు నామంలో బిడ్డల నుంచి వెళ్ళి ఆజ్ఞాపిస్తుంది. కాళ్ళ నుండి అరికాలు వరకు మీ రక్తంతో కప్పండి అయ్యా, మీ రక్తంతో కప్పండి, మీ రక్తంతో కప్పండి, మీ రక్తంతో కప్పండి తండ్రి. ప్రతి వ్యాధి స్వస్థపరచబడుతుంది తండ్రి. ఈ స్థలంలో ప్రతి వ్యాధి స్వస్థత జరుగుతుంది. ప్రతి వ్యాధి, ప్రతి రోగం, ప్రతి బలహీనత ప్రభు స్వస్థపరుస్తున్నారు. అది యేసు నామంలో చితకొట్టబడుతుంది. థ్యాంక్ యూ ఫాదర్. నాయన బిడ్డలకి ఆశీర్వాదం దయచేయండి, దీర్ఘాయువు దయచేయండి ప్రభా,
బలం దయచేయండి ఆయన, శక్తి దయచేయండి తండ్రి. మునుపెన్నడు చూడని గొప్ప అభిషేకంతో నీ బిడ్డలను నింపమని, నీ బిడ్డలందరూ మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.